గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మై డియర్ డాడీస్, నన్ను వ్యతిరేకించే, నన్ను ఇష్టపడని, నేను నచ్చిన వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్, మనం కలిసి ఉంటేనే అద్భుతమైన విజయాలు వస్తాయి. విడిగా మనం మాట్లాడుకోవడం వల్ల చేసేది ఏమీ ఉండదు. మనం ఉన్న టైం అంతా వేస్ట్ అవుతుంది. అందరం కలిసి చేసుకోవాలి. డెఫినెట్లీగా దీన్ని అర్థం చేసుకోండి. నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని నాతో కలిసి రండి. మిమ్మల్ని ఏమి నేను డబ్బులే కట్టించమని చెప్పలే. మీ కాయిన్స్ని అమ్ముకోండి, మైనీడ్స్ని యూజ్ చేసుకోండి, అంతే. ఇంకేం అవసరం లేదు. ఇక్కడ ఏ కష్టం ఉన్నా ఇప్పుడు కొన్నవి వాటిని ఎలా నెరవేర్చాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీ అందరినీ మన కంపెనీ వల్ల ఏ కష్టం రాకూడదు, ఏ నష్టం రాకూడదని ఆలోచిస్తూ నడుస్తున్న వ్యక్తిని నేను. నన్ను వ్యతిరేకించడం వల్ల మీకు ఏమి సాధిస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కలిసి వెళ్దాం, కలిసి ఉందాం, కలిసే కంపెనీని డెవలప్ చేసుకుందాం. అంటే నేను డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం, లేకపోతే మిమ్మల్ని గ్రూప్లోకి అడ్మిన్ ఇచ్చేయటం, మీరు చెప్పినవి కూడా వినడం, అది కాదు. అలా చేస్తే నా టైం మొత్తం కిల్ అయిపోద్ది. నాలా ఏ కంపెనీ చేస్తున్న పనిని చెప్పి మీతో కలిసి ఈ మాటలన్నీ మాట్లాడేటువంటి అవకాశం ఏ కంపెనీ వాళ్ళు చేయడు. బహుశా ప్రపంచంలో నేను ఒక్కడనే. కారణం, ఇలా ఎందుకు చేయకూడదు అనుకుని చేస్తున్నాను. ఎన్నో కంపెనీలు ఎక్కడున్నా తెలియదు. వాయిస్ ఇచ్చేస్తారు, వాయిస్ అంటున్నాను, రిఫండ్ ఇచ్చేస్తారు, వదిలేస్తారు. అంత దానికి ఏం ఉండదు. అది డిపాజిట్లు చేయించుకున్నాను, వడ్డీలకు ఇస్తానని చెప్పి, ఇంట్రెస్ట్లు చేయిస్తానని చెప్పిన కంపెనీలు కూడా ఎక్కడ కనబడలేదు, కనుమరుగైపోయి వాళ్ళు ఎవరితో కనెక్ట్ అవ్వరు. నేను 3 ఏళ్ళుగా మీతోటే ఉంటాను. అది అర్థం చేసుకోండి డాడీస్. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. ఒక మొక్క వేసేటప్పుడు ఒక మొక్క కాయడానికి 3 నెలలు పట్టవచ్చు, మరొక మొక్క కాయడానికి 3 సంవత్సరాలు పట్టవచ్చు. మరికొన్ని మొక్కలు ఉన్నాయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా పడుతూ ఉంటాయి. అంటే అన్నింటికి ఒకే సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో ఆ సమయాన్ని బట్టి, అందులో ఉన్నటువంటి సమస్యను బట్టి పరిష్కారాలు ఉంటాయి. నాలా ఎవ్వరు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడరు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పడానికైనా సరే ఒక్కొక్కరు ఫోన్ చేసి కానీ, చేసిన ఫోన్లు ఎత్తడానికి కానీ, ఎంతమంది కమ్యూనిటీ పెట్టడానికి చెప్పడానికి నా జీవితం కూడా సరిపోదు. చేయలేను. నేనే కాదు, ఎవ్వరూ చేయలేరు. అలాగని వాళ్ళు కొంతమందితో మాట్లాడడం అంటూ చేస్తే ఏమవుతున్నాయో చెప్తాను. ఆ మాట్లాడిన కొంతమంది నేను చెప్పిన వాయిస్ పూర్తి ఇవ్వట్లేదు. వాళ్ళకి అనుకూలంగా మీకు నాకు మధ్యలో అనుసంధానంగా దీన్ని తప్పుగా తీసుకెళ్లే వ్యక్తులు కొంతమంది ఉండొచ్చేమో, ఉన్నారని నేను అన్నాను. అలాంటి అవకాశం కూడా ఎవరికి ఇవ్వట్లేదు. కాబట్టి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి. కలిసి రండి, కలిసి డెవలప్ చేసుకెళ్దాం. చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి. ప్లీజ్ డాడీస్, ప్లీజ్. నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం, తప్పుగా మాట్లాడడం నా అభిమతం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తు తెచ్చుకోండి. వాయిస్ రికార్డుని రికార్డ్ చేసి వాటి ద్వారా ప్రమోషన్ చేసి
ఓ కంపెనీని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళొచ్చు అని నిరూపించిన వ్యక్తి బహుశా ఈ ప్రపంచంలో నేనే అయి ఉంటాను. ఇంత పెద్దగా చేసింది. కాబట్టి నాతో ఎవరు మాట్లాడినా ఆటోమేటిక్గా నా సెల్లో రికార్డ్ అవుతుంది. కానీ ఎప్పుడు నా జీవితంలో ఆ రికార్డ్ అయిన విషయాన్ని తప్పుగా వాడుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎప్పుడైనా ఆ రికార్డ్స్ నేను పైకి ఇచ్చినప్పుడు మీకు ఉపయోగపడేలాగా మీకు ఒక విషయం చెప్పడానికి వాడాను తప్ప ఎక్కడా దాన్ని తప్పుగా ఎప్పుడు నేను వాడలేదు, వాడను కూడాను. ఎందుకంటే నీ మాట, నా మాట, మీరు నాతో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా 10 మంది పనికొస్తాయి అంటేనే నేను పంపిస్తాను. ఎవరిని ఇబ్బంది పెట్టినా ఎటువంటి తప్పుగా ఆలోచించే విధంగా నేను ఎప్పుడు వాడను. అది నా అభిమతం కాదు. అలా అయితే అన్నీ నా దగ్గర ఉంటాయి, అందరికీ నా దగ్గర ఉంటాయి. అందరూ ఎవరికి నచ్చిన విషయాన్ని వారు స్వేచ్ఛగా నాతో పంచుకునే విధంగానే నేను ఎప్పుడు ఉన్నాను. మీ కింద టీం ఉంది, నెంబర్ను కూడా నాకు ఇచ్చి, డాడీ మీరు ఫోన్ చేయండి, ఈయనతో మాట్లాడండి అని స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆయనకి మన నంబర్ ఇస్తే ఆయన డైరెక్ట్ చేసుకుంటాడని కానీ ఆయన తప్పుగా చేస్తాడని కానీ ఎప్పుడు నేను అనిపించుకోలేదు. ఏ కంపెనీ ఓనర్కి ఓ నెంబర్ ఇచ్చిన సీనియర్ కూడా ఉండు, నేను మాట్లాడతానులేండి సార్ ఆయన నేను చూస్తానంటారు. కానీ ఒక సీనియర్ ఒక కంపెనీ యజమానికి కూడా వాళ్ళ టీం మెంబర్స్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం. అలాంటిది నాకు ఇచ్చి మీరు మాట్లాడి ఆయనకు డౌట్ ఉందట మీరు క్లియర్ చేసి పెట్టండి అని ధైర్యంగా ఈ నెంబర్ ఇవ్వడం వల్ల డాడీకి ఏం కాదు అని నమ్మి నాకు నెంబర్లు ఇచ్చి మరీ మాట్లాడించుకున్నాను. గతాన్ని చూడండి, తన సీనియర్ మీద జూనియర్ మీద కోపం అపార్థం ఉన్నాయి అవి నాకు స్వేచ్ఛగా చెప్పి ఇది ఎలా డాడీ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు వాటిని నేను తప్పుగా ఎప్పుడు వాడలేదు, వాడను, భవిష్యత్తులో కూడా అలాంటివి చేయను. ఎందుకంటే నేను అలాంటి వ్యక్తిని కాదు కాబట్టే అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేసి ఇంకోరు ఫోన్ చేసి మాట్లాడినాడు అని నెంబర్లు ఇచ్చిన రోజులు గతం స్టార్టింగ్లో ఉన్నాయి. సంవత్సరాల కాలం అలాగే నడిచింది. ఎప్పుడూ నేను తప్పుగా మాట్లాడలేదు. ఎవరికి నాకు ఇచ్చిన నెంబర్కి నేను డాడీకి నెంబర్ ఇచ్చాను ఇలా జరిగింది అనేది ఎక్కడా ఉండదు. అంత కరెక్ట్గా పోతుంది ఇంట్లో. నా లక్ష్యం ఒకటే, కంపెనీ గొప్పదవ్వాలి, అందులో ఉన్నోళ్ళందరికీ మంచి జరగాలి, అంతే. అర్థం చేసుకున్న వాళ్ళు దీన్ని నాతో కలిసి గొప్పలు అవుతారు, అయ్యారు కూడా. అపార్థం చేసుకున్న వాళ్ళు దూరంగా ఉంటారు, ఉన్నారు కూడా. ఇంకా కొంతమంది వేరే రకంగా అనుకుంటే అది వారి ఇష్టాలు. నా సీనియర్స్ని కూడా ఎప్పుడు నేను ఒక మాట తోలనట్లేదు. నా దగ్గర ఉన్న వాళ్ళని ఎవరిని కూడా తప్పుగా మాట్లాడలేదు. ఇప్పటికీ వాళ్ళతో స్నేహపూర్వకంగానే నడవడం నాకు ఇంట్రెస్ట్, వాళ్ళతో కలిసి ఉండడమే నాకు ఇష్టం. కాబట్టి ఒకవేళ దీన్ని తప్పుగా వాడుకోవాలి అనుకుంటే నేను అది ఈజీ వాడుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు అలా చేయను. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్షణంలో ఏదో ఒక విషయంలో వాళ్ళ తాలూకా విషయాలు నాకు చెప్తారు. ఇది కంపెనీకి సంబంధించింది, వ్యక్తిగతాలు వాళ్ళు చెప్పరు, నేను అడగను, నేను వినను కూడా. వాళ్ళ వ్యక్తిగత పర్సన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు నాతో మాట్లాడరు కంపెనీ గురించి. కాబట్టి తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. కంపెనీ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది, కలిసి రండి, కలిసి డెవలప్ చేసుకెళ్ళిపోతాం. నాకు ఎనిమి అనేది ఎవరిని తీసుకోండి, నాకు అవి నచ్చ కూడా. నా వల్ల ఎవరైనా బాధపడితే వాళ్ళకి నేను ఇంకా ఏదోలా వాళ్ళు సెటిల్ చేయాలి, ఆ సమస్యను తీర్చాలని చూస్తాను. కాకపోతే కొన్ని వెంటనే జరగవు, ఎందుకంటే ఇవన్నీ డబ్బుతో ముడిపడినాయి. కాబట్టి కొంత సమయం పడుతుంది. థ్యాంక్ యూ. అర్థం చేసుకోండి, ఎవరు తప్పుగా తీసుకోకండి. వినిన వాళ్ళకి అంటే వినే వాళ్ళకి లేదా అర్థం చేసుకునే వాళ్ళకి నా మాటలు హ్యాపీగా నచ్చుతాయి. ఇష్టం లేని వాళ్ళకి సోది, ఇష్టం లేని వాళ్ళకి
పనికిరాయని రామాయణం ఏదో సోజ్ చెప్తాడు అన్నట్టు ఉంటుంది. మామూలే. ఒక వ్యక్తి ఒక మనిషికి గొప్పగా కనిపిస్తాడు, అదే వ్యక్తి మరొక కోణంలో మరొకరికి చెడ్డగా కనిపిస్తాడు. అది ఎవరికి వారు తీసుకునే భావాలను బట్టి ఉంటుంది. అలాగే నేను చెప్పింది కూడా అర్థం చేసుకునే వాళ్ళకి, నన్ను ఇష్టపడిన వాళ్ళకి, కంపెనీ బాగా కోరుకునే వాళ్ళకి ఇవన్నీ బాగుంటాయి. ఎవరు ఏమి అనుకున్నా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ డాడీ. లవ్ యూ ఆల్. తప్పుగా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సారీ. అందరూ కలిసి ఉండాలని కోరుతాను. మై డియర్ డాడీస్, నన్ను వ్యతిరేకించే, నన్ను ఇష్టపడని, నేను నచ్చిన వాళ్ళకి కూడా నా రిక్వెస్ట్, మనం కలిసి ఉంటేనే అద్భుతమైన విజయాలు వస్తాయి. విడిగా మనం మాట్లాడుకోవడం వల్ల చేసేది ఏమీ ఉండదు. మనం ఉన్న టైం అంతా వేస్ట్ అవుతుంది. అందరం కలిసి చేసుకోవాలి. డెఫినెట్లీగా దీన్ని అర్థం చేసుకోండి. నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని నాతో కలిసి రండి. మిమ్మల్ని ఏమి నేను డబ్బులే కట్టించమని చెప్పలే. మీ కాయిన్స్ని అమ్ముకోండి, మైనిటీస్ని యూజ్ చేసుకోండి, అంతే. ఇంకేం అవసరం లేదు. ఇక్కడ ఏ కష్టం ఉన్నా ఇప్పుడు కొన్నవి వాటిని ఎలా నెరవేర్చాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, మీ అందరినీ మన కంపెనీ వల్ల ఏ కష్టం రాకూడదు, ఏ నష్టం రాకూడదని ఆలోచిస్తూ నడుస్తున్న వ్యక్తిని నేను. నన్ను వ్యతిరేకించడం వల్ల మీకు ఏమి సాధిస్తారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. కలిసి వెళ్దాం, కలిసి ఉందాం, కలిసే కంపెనీని డెవలప్ చేసుకుందాం. అంటే నేను డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం, లేకపోతే మిమ్మల్ని గ్రూపులోకి అడ్మిన్ ఇచ్చేయటం, మీరు చెప్పినవి కూడా వినడం, అది కాదు. అలా చేస్తే నా టైం మొత్తం కిల్ అయిపోద్ది. నాలా ఏ కంపెనీ చేస్తున్న పనిని చెప్పి మీతో కలిసి ఈ మాటలన్నీ మాట్లాడేటువంటి అవకాశం ఏ కంపెనీ ఓనరు చేయడు. బహుశా ప్రపంచంలో నేను ఒక్కడనే. కారణం, ఇలా ఎందుకు చేయకూడదు అనుకుని చేస్తున్నాను. ఎన్నో కంపెనీలు ఎక్కడున్నా తెలియదు, వాయిస్ ఇచ్చేస్తారు, వాయిస్ అంటున్నాను, రిఫర్ ఇచ్చేస్తారు, వదిలేస్తారు, అంత. దానికి ఏం ఉండదు. అది డిపాజిట్లు చేయించుకున్నాను, వడ్డీలకు ఇస్తానని చెప్పి, ఇంట్రెస్ట్లు చేయిస్తానని చెప్పిన కంపెనీలు కూడా ఎక్కడ కనబడలేదు, కనుమరుగైపోయి వాళ్ళు ఎవరితో కనెక్ట్ అవ్వరు. నేను 3 ఏళ్ళుగా మీతోటే ఉంటాను. అది అర్థం చేసుకోండి. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది, కాకపోతే దానికి కొంత సమయం పడుతుంది. ఒక మొక్క వేసేటప్పుడు ఒక మొక్క కాయడానికి 3 నెలలు పట్టవచ్చు, మరో మొక్క కాయడానికి 3 సంవత్సరాలు పట్టవచ్చు. మరికొన్ని మొక్కలు ఉన్నాయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా పడుతూ ఉంటాయి. అంటే అన్నింటికి ఒకే సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో ఆ సమయాన్ని బట్టి, ఆ అందులో ఉన్నటువంటి సమస్యను బట్టి పరిష్కారాలు ఉంటాయి. నాలా ఎవరు మీ ముందుకు వచ్చి ఇలా మాట్లాడరు. అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ అందరికీ హాయ్ గుడ్ మార్నింగ్ అని చెప్పడానికైనా సరే ఒక్కొక్కరు ఫోన్ చేసి కానీ, చేసిన ఫోన్లు ఎత్తడానికి కానీ, ఎంతమంది కమ్యూనిటీ పెట్టడానికి చెప్పడానికి నా జీవితం కూడా సరిపోదు. చేయలేను. అది నేనే కాదు, ఎవరూ చేయలేరు. అలాగని వాళ్ళు కొంతమందితో మాట్లాడడం అంటూ చేస్తే ఏమవుతున్నాయో చెప్తాను. ఆ మాట్లాడిన కొంతమంది నేను చెప్పిన వాయిస్ పూర్తి ఇవ్వట్లేదు. వాళ్ళకి అనుకూలంగా మీకు నాకు మధ్యలో అనుసంధానంగా దీన్ని తప్పుగా తీసుకెళ్లే వ్యక్తులు కొంతమంది ఉండొచ్చేమో, ఉన్నారని నేను అన్నాను. అలాంటి అవకాశం కూడా ఎవరికి ఇవ్వట్లేదు. కాబట్టి అర్థం చేసుకుని ముందుకు వెళ్ళండి, కలిసి రండి, కలిసి డెవలప్ చేసుకెళ్దాం. చెప్పిన దాన్ని అర్థం చేసుకోండి. ప్లీజ్ డాడీస్, ప్లీజ్.
నేను ఎవరిని ఇబ్బంది పెట్టడం, తప్పుగా మాట్లాడడం నా అభిమతం కాదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి గుర్తు తెచ్చుకోండి. వాయిస్ రికార్డుని రికార్డ్ చేసి వాటి ద్వారా ప్రమోషన్ చేసి ఓ కంపెనీని గొప్ప స్థాయిలోకి తీసుకెళ్ళొచ్చు అని నిరూపించిన వ్యక్తి బహుశా ఈ ప్రపంచంలో నేనే అయి ఉంటాను, ఇంత పెద్దగా చేసింది. కాబట్టి నాతో ఎవరు మాట్లాడినా ఆటోమేటిక్గా నా సెల్లో రికార్డ్ అవుతుంది. కానీ ఎప్పుడు నా జీవితంలో ఆ రికార్డ్ అయిన విషయాన్ని తప్పుగా వాడుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎప్పుడైనా ఆ రికార్డ్స్ నేను పైకి ఇచ్చినప్పుడు మీకు ఉపయోగపడేలాగా మీకు ఒక విషయం చెప్పడానికి వాడాను తప్ప ఎక్కడా దాన్ని తప్పుగా ఎప్పుడు నేను వాడలేదు, వాడను కూడాను. ఎందుకంటే నీ మాట, నా మాట, మీరు నాతో మాట్లాడిన మాటలు ఖచ్చితంగా 10 మంది పనికొస్తాయి అంటేనే నేను పంపిస్తాను. ఎవరిని ఇబ్బంది పెట్టినా ఎటువంటి తప్పుగా ఆలోచించే విధంగా నేను ఎప్పుడు వాడను. అది నా అభిమతం కాదు. అలా అయితే అన్నీ నా దగ్గర ఉంటాయి, అందరికీ నా దగ్గర ఉంటాయి. అందరూ ఎవరికి నచ్చిన విషయాన్ని వారు స్వేచ్ఛగా నాతో పంచుకునే విధంగానే నేను ఎప్పుడు ఉన్నాను. మీ కింద టీం ఉంది, నెంబర్ను కూడా నాకు ఇచ్చి డాడీ మీరు ఫోన్ చేయండి, ఈయనతో మాట్లాడండి అని స్వతంత్రంగా స్వేచ్ఛగా ఆయనకి మన నంబర్ ఇస్తే ఆయన డైరెక్ట్ చేసుకుంటాడని కానీ ఆయన తప్పుగా చేస్తాడని కానీ ఎప్పుడు నేను అంటించుకోలేదు. ఏ కంపెనీ ఓనర్కి ఓ నెంబర్ ఇచ్చిన సీనియర్ కూడా ఉండవు. నేను మాట్లాడతానులేండి సార్ ఆయన నేను చూస్తానంటారు. కానీ ఒక సీనియర్ ఓ కంపెనీ యజమానికి కూడా వాళ్ళ టీం మెంబర్స్ ఫోన్ నెంబర్లు ఇవ్వరు. అలాంటిది నాకు ఇచ్చి మీరు మాట్లాడి ఆయనకు డౌట్ ఉందట మీరు క్లియర్ చేసి పెట్టండి అని ధైర్యంగా ఈ నెంబర్ ఇవ్వడం వల్ల డాడీకి ఏం కాదు అని నమ్మి నాకు నెంబర్లు ఇచ్చి మరీ మాట్లాడించుకున్నాను. గతాన్ని చూడండి, తన సీనియర్ మీద జూనియర్ మీద కోపం అపార్థం ఉన్నాయి అవి నాకు స్వేచ్ఛగా చెప్పి ఇది ఎలా డాడీ అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడు వాటిని నేను తప్పుగా ఎప్పుడు వాడలేదు, వాడను, భవిష్యత్తు కూడా అలాంటి చేయను. ఎందుకంటే నేను అలాంటి వ్యక్తిని కాదు కాబట్టే అర్ధరాత్రి కూడా నాకు ఫోన్ చేసి ఇంకోరు ఫోన్ చేసి మాట్లాడినాడు అని నెంబర్లు ఇచ్చిన రోజులు గతం స్టార్టింగ్లో ఉన్నాయి. సంవత్సరాల కాలం అలాగే నడిచింది. ఎప్పుడు నేను తప్పుగా మాట్లాడలేదు. ఎవరికి నాకు ఇచ్చిన నెంబర్కి నేను డాడీకి నెంబర్ ఇచ్చాను ఇలా జరిగింది అనేది ఎక్కడా ఉండదు. అంత కరెక్ట్గా పోతుంది ఇంట్లో. నా లక్ష్యం ఒకటే, కంపెనీ గొప్పదవ్వాలి, అందులో ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలి, అంతే. అర్థం చేసుకున్న వాళ్ళు దీన్ని నాతో కలిసి గొప్పలు అవుతారు, అయ్యారు కూడా. అపార్థం చేసుకున్న వాళ్ళు దూరంగా ఉంటారు, ఉన్నారు కూడా. ఇంకా కొంతమంది వేరే రకంగా అనుకుంటే అది వారి ఇష్టాలు. నా సీనియర్స్ని కూడా ఎప్పుడు నేను ఒక మాట తోలనట్లేదు. నా దగ్గర ఉన్న వాళ్ళని ఎవరిని కూడా తప్పుగా మాట్లాడలేదు. ఇప్పటికీ వాళ్ళతో స్నేహపూర్వకంగానే నడవడం నాకు ఇంట్రెస్ట్, వాళ్ళతో కలిసి ఉండడమే నాకు ఇష్టం. కాబట్టి ఒకవేళ దీన్ని తప్పుగా వాడుకోవాలి అనుకుంటే నేను అది ఈజీ వాడుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు అలా చేయను. ప్రతి ఒక్కరూ ఏదో ఒక క్షణంలో ఏదో ఒక విషయంలో వాళ్ళ తాలూకా విషయాలు నాకు చెప్తారు. ఇది కంపెనీకి సంబంధించింది, వ్యక్తిగతాలు వాళ్ళు చెప్పరు, నేను అడగను, నేను వినను కూడా. వాళ్ళ వ్యక్తిగత పర్సన్స్ ఏమైనా ఉంటాయి ఇప్పుడు నాతో మాట్లాడరు కంపెనీ గురించి. కాబట్టి తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి. కంపెనీ చాలా ఫాస్ట్గా ముందుకెళ్తుంది, కలిసి రండి, కలిసి డెవలప్ చేసుకెళ్ళిపోతాం. నాకు ఎనిమి అనేది ఎవరిని తీసుకోండి, నాకు అవి నచ్చ కూడా. నా వల్ల ఎవరైనా బాధపడితే వాళ్ళకి నేను ఇంకా ఏదో వాళ్ళు సెటిల్ చేయాలి, ఆ సమస్యను తీర్చాలని చూస్తాను. కాకపోతే కొన్ని వెంటనే జరగవు, ఎందుకంటే ఇవన్నీ డబ్బుతో ముడిపడినాయి. ఈ
కాబట్టి కొంత సమయం పడుతుంది. థ్యాంక్ యూ. అర్థం చేసుకోండి, ఎవరు తప్పుగా తీసుకోకండి. వినిన వాళ్ళకి అంటే వినే వాళ్ళకి లేదా అర్థం చేసుకునే వాళ్ళకి నా మాటలు హ్యాపీగా నచ్చుతాయి. ఇష్టం లేని వాళ్ళకి సోది, ఇష్టం లేని వాళ్ళకి పనికిరాయని రామాయణం, ఏదో సోది చెప్తాడు అన్నట్టు ఉంటుంది. మామూలే. ఒక వ్యక్తి ఒక మనిషికి గొప్పగా కనిపిస్తాడు, అదే వ్యక్తి మరొక కోణంలో మరొకరికి చెడ్డగా కనిపిస్తాడు. అది ఎవరికి వారు తీసుకునే భావాలను బట్టి ఉంటుంది. అలాగే నేను చెప్పింది కూడా అర్థం చేసుకునే వాళ్ళకి, నన్ను ఇష్టపడిన వాళ్ళకి, కంపెనీ బాగా కోరుకునే వారికి ఇవన్నీ బాగుంటాయి. ఎవరు ఏమి అనుకున్నా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. తప్పుగా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సారీ. అందరూ కలిసి ఉండాలని కోరుతాను.